హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కోడిగుడ్డు మసాలా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను. 5, 6 టొమాటోస్ కూడా తీసుకున్నాను. పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టాను. 4, 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటన్నిటిని ఈ విధంగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికంటే ముందుగా మనం ఆయిల్లో కొంచెం మసాలాలు వేసుకోవాలండి. నేను ఇక్కడ లవంగ, చెక్క, యాలకులు, ఇంకా స్టార్ ఫ్లవర్ కూడా ఒకటి వేసేసాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంతోపాటు నేను ఇక్కడ వెల్లుల్లి కూడా వేసాను. తర్వాత కరివేపాకు కూడా వేసి ఈ విధంగా మంచిగా మగ్గనివ్వాలండి. కాస్త మగ్గిన తర్వాత వీటిని చల్లారనివ్వాలి. ఇందులో బిర్యానీ ఆకు కూడా వేసాను అనమాట. చల్లారిన తర్వాత వాటన్నిటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మరొక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో 2 బిర్యానీ ఆకులు, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై చేసిన దానిలోనికి కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత మనం మిక్సీ చేసుకున్నాం కదండి టొమాటో ఉల్లిపాయ పేస్ట్, దీన్ని మొత్తాన్ని ఇందులోకి వేసేసేయాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత తగినంత కారం వేసుకొని, ఉప్పు వేసుకొని, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను నేను. ఇవన్నీ కాస్త బాగా మగ్గిన తర్వాత అంటే కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసి కొంచెం ఉడికించాలన్నమాట. ఈ విధంగా ఉడికిన తర్వాత నేను దానిలోనికి ధనియాల పొడి వేసాను, తగినంత సాల్ట్ వేసాను. ఫైనల్గా ఇందులోనికి నేను మెంతి ఆకు కూడా వేసానండి. అంటే కసూరి మేతి అంటారు కదా, దాన్ని కూడా వేసేసాను. ఈ విధంగా వేసి పేస్ట్ మంచిగా ఉడకనివ్వాలండి. ఇది పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించుకోవాలి. అంటే ఎగ్స్ మనం ముందుగానే ఉడకబెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుని రెడీగా ఉంచుకున్నాను. ఈ విధంగా ఎప్పుడైతే మన పేస్ట్ మంచి స్మెల్ వస్తుందో అప్పుడు ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుందన్నమాట. అప్పుడు బాగా మన పేస్ట్ ఉడికినట్లు అనమాట. అప్పుడైనా ఈ ఎగ్స్ వేసుకోవచ్చు, లేకపోతే ముందుగానే ఘాట్లు పెట్టుకొని ఈ పేస్ట్ మొత్తం ఉడికేటప్పుడైనా కూడా వేసుకోవచ్చు. అప్పుడు మసాలాలన్నీ కూడా ఎగ్స్ కూడా బట్టి మంచి టేస్ట్గా ఉంటాయి అన్నమాట. చూసారు కదా ఎంత మంచిగా రెడీ అయిందో, మంచి స్మెల్ వస్తుందండి. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలన్నమాట. టేస్టీ మసాలా ఎగ్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.